హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా తోటలోని చక్కటి పూలు చూపిస్తాను. ఇవి మల్లె మొగ్గలండి. చూడండి, ఇది నేను 20 లీటర్స్ వాటర్ క్యాన్లో పెట్టాను అనమాట. ఇది ఈ ప్లాంట్ పెట్టి నేను ఒక 1 ఇయర్ కూడా కాలేదండి. లాస్ట్ ఇయర్ ఈ ప్లాంట్ లేదు అసలు. ఈ ఇయర్ పెట్టాను. సో ఎన్ని పూలు ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూసారా. ఇది ట్రిపుల్ పెటల్ అనమాట. చాలా ముద్దగా చాలా బాగుంటుంది. అసలు వాసన అయితే అమ్మ నేను చెప్పలేనండి. అలా వాసన వస్తుంది అనమాట. అంత బ్యూటిఫుల్ అంటే చక్కటి స్మెల్ అనమాట. సో దీనికి నేను రెగ్యులర్గా ఫస్ట్ ఇంత ముందు వీడియోలో కూడా నేను చెప్పాను, షార్ట్ వీడియోలో ఏంటంటే ఇది సీజన్ స్టార్ట్ కాకముందే నేను మొత్తం లీవ్స్ అన్నీ రిమూవ్ చేశానండి. లీవ్స్ అన్నీ రిమూవ్ చేసేసి లైట్గా ప్రూనింగ్ చేశాను అనమాట. మళ్ళా చక్కగా చిగుర్లు వచ్చేసి ఎంత అంటే ముద్దగా ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వచ్చినాయి చూసారు కదా. అండ్ దీనికి అంతేకాకుండా ఫర్టిలైజర్ ఏంటంటే బోన్ మీల్ ఇచ్చానండి. కొంచెం పైన మట్టి తీసేసి బోన్ మీల్ యాడ్ చేశాను అనమాట. సో ఈవినింగ్ టైంలోనే ఇవ్వాలండి. మనం ఫర్టిలైజర్స్ ఎప్పుడు ఇచ్చినా కానీ ఈవినింగ్ టైంలో ఇస్తే మంచిదన్నమాట. అయితే బోన్ మీల్ ఇచ్చాను. అండ్ బోన్ మీల్ని వర్మి కంపోస్ట్లో కలిపి ఇచ్చాను. అండ్ సమ్మర్ కాబట్టి కొంచెం కోకోపీట్ కూడా యాడ్ చేశాను. చూడండి ఎన్ని పూలు వచ్చాయి. ఇంకా బోల్డ్ అని మొగ్గలు కూడా ఉన్నాయి. ఇంత ఎండలో కూడా ఇంత చక్కటి పూలు వస్తే మనకి ఎంత సంతోషం కదా. కూరగాయలు అంటారా కొంచెం ఎంతైనా తక్కువ వస్తాయి మనకి ఎండకి, కానీ పూలు మాత్రం చక్కగా వస్తున్నాయి. ఇక్కడ చూసారు కదా, ఇది పాత మొక్క అండి, ముందు నుంచి ఉన్నది. కానీ దీనికి ఏమంటే దాంట్లో ఒక తోటకూర మొక్క మొలిసిందండి. సర్లే ఉండని అని ఉంచితే అదేమో బలాన్నంతా అది ఇది చూసారు. ఈ ఫ్లవర్ డిఫరెంట్ అండి, చాలా పెద్దగా ఉంటుంది సైజు. చూడండి దీని సైజు దాని సైజు. ఇది కూడా చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది అనమాట. డిఫరెన్స్ కనిపిస్తుంది కదా రెండింటిలో. అది పాత మొక్క అండి, దానికి బలం సరిపోలేదు. దానికి కూడా బోన్ మీల్ ఇచ్చాను కానీ బలం సరిపోనట్టుంది. ఇక ఒక ఫిగ్ అయితే పండినట్టుందండి. ఫిగ్స్ మనకంటే ముందు బర్డ్స్కి తెలిసిపోతుందండి పండినాయి అని. ఇట్లా కొంచెం పండినా కానీ నేను సాయంత్రం వచ్చేసరికి మొత్తం ఆ పైన ఇది తోలు మాత్రం ఉంటుంది, లోపల నుంచి అన్నీ తినేస్తాయి అనమాట. ఇంకా చూడండి ఇక్కడ అమరిల్లీస్, రెడ్ అమరిల్లీస్ ఉన్నాయి. ఇటు వస్తే పింక్ కలర్ మన గన్నేరు పూలు అండి. ఎండకి సరిగా రావట్లే. ఇది కూడా నీడకి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఇంకో కలర్ పీచ్ కలర్ అమరిల్లీస్ అనమాట. ఇంకా ఇటు వస్తే మనకి ఎడీనియమ్స్ అనమాట, బోల్డ్ అండ్ ఎడీనియమ్స్ చాలా. ఇవన్నీ కూడా నేను మోస్ట్లీ 75% సీడ్తో పెంచినవండి. కొన్ని మాత్రం ఏంటంటే ఆన్లైన్ తెప్పించి వేరే కలర్స్ అని తెప్పిస్తే అన్నీ కూడా పింకే వచ్చినాయండి. లైవ్ ప్లాంట్స్ చాలా మోసం అయిపోయింది అనమాట. ఒక్కటి మాత్రం లైవ్ ప్లాంట్ నాకు వైట్ మాత్రం చక్కగా వచ్చింది. ఇది కూడా మోసం ఏంటంటే డబుల్ పెటల్ అని పంపించారు, తీరా చూస్తే సింగిల్ పెటల్ వచ్చింది. ఇది ముద్దు మందారం అండి. నేను ఇంతకుముందు చెప్పాను, గవర్నమెంట్ నర్సరీ నుంచి తెచ్చాను. ఎంత చక్కగా పూలు వస్తున్నాయి చూడండి. ఇదిగోండి, ఇది ఇంకో అంటే పింక్లోనే డిఫరెంట్ షేడ్స్ అనమాట. ఒకటేమో కొద్దిగా లైట్ పింక్, ఒకటి డార్క్ పింక్ అలా ఉన్నాయి. ఇది కాయ అండి, ఇది ఎడీనియం కాయ అనమాట. అది పెట్టుకుంటే మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి చక్కగా మళ్ళీ పెట్టుకోవచ్చు. ఈ సమ్మర్లో మనకు బాగా పెరిగే పూల మొక్క ఏంటంటే ఎడీనియం అండి. దానికి ఎండ బాగా కావాలి కదా, చక్కగా పెరుగుతాయి. ఇంకిట వస్తే 3 రకాల చామంతులు ఉన్నాయి. ఇక్కడ చూసారా, వైట్, మళ్ళీ గ్రీన్ అండ్ ఎల్లో. ఇక్కడ వచ్చేసి దీన్ని ఏమంటారు మర్చిపోయాను, అది కూడా ఒక చామంతే. ఇంకా ఈ క్యాబేజ్ ఏం కోద్దాం అనుకుంటున్నాను, మనసు ఒప్పట్లేదు వాటిని కోయడానికి. ఇంకా పెద్దగా అవుతుందేమో అని ఆశతో పెట్టాను. ఇంకా కాస్మోస్ అంటారా, తోట నిండా కాస్మోసే బాగా ఉన్నాయి. చాలా వరకు నేను రిమూవ్ చేసేస్తున్నాను, ఎందుకంటే అవి వేరే వాటిని బతకనియట్లేదు. ఇంకా ఈ రోజెస్ అయితే నేను షేడ్లోకి తీసుకొచ్చానండి. టోటల్ షేడ్ కాకుండా 50% షేడ్ ఉండేటట్టు చూసుకుంటున్నాను. సో దట్ ఎందుకంటే రోజెస్కి ఎండ కూడా డైరెక్ట్ సన్లైట్ కూడా కావాలి కాబట్టి 50% షేడ్, 50% ఎండ డైరెక్ట్గా వచ్చేటట్టు చూస్తున్నాను అనమాట. ఇది కూడా ఎండలో ఎందుకో సరిగ్గా రాలేదు. రకరకాల పూలండి, చక్కగా మనకి బటర్ఫ్లైస్ కానీ బీస్ కానీ పాలినేటర్స్ కదా అవి. మనం కూరగాయలు పెంచుకుంటే పాలినేషన్ ఇస్ కంపల్సరీ. అవి కావాలి అంటే కనుక మన తోటలో పూల మొక్కలు ఉండేటట్టు చూసుకోవాలి మనం. ఇవి చూడండి సరిగ్గా రాలేదు ఈ ఫ్లవర్స్. చాలామంది పోస్ట్ చేశారు, మా గార్డెనింగ్ గ్రూప్లోంచి ఎక్వైర్ చేసినావు, కానీ ఎందుకో నాకు అంత బాగా రాలేదు. పర్లేదు,
4 కలర్స్ అన్నారు కానీ నాకు 3 కలర్స్ అయితే చక్కగా వచ్చినాయి. ఇప్పుడు ఇంకా సీజన్ అయిపోయినట్టుంది, ఇంక రావట్లేదు అవి. చూడండి ఇక్కడ అంతా కూడా మనకి కాస్మోస్ అనమాట. మూడు రకాల కాస్మోస్. ఇదైతే సింగిల్ పెటల్ ఎల్లో, డార్క్ ఎల్లో సింగిల్ పెటల్. మళ్ళీ ఇటు వస్తే డబుల్ పెటల్ డార్క్ ఎల్లో 2 ఉన్నాయి. అండ్ ఆరెంజ్ ఉంది, లైట్ ఎల్లో కూడా ఉందండి. 4 రకాలు అనుకోండి, 4 రకాలు ఉన్నాయి నా దగ్గర. ఇంకా ఇటు వస్తే ఈ వైట్ ఫ్లవర్స్ చూడండి, దీని పేరే మర్చిపోయాను నేను. జస్ట్ మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక చిన్న కటింగ్ తెచ్చిందండి మా సిస్టర్. చూడండి అది ఎంత బాగా పెరిగింది, ఎంత పెద్దగా అయిపోయింది. ఇప్పుడు 2 సార్లు కట్ చేశాను. డిఫరెంట్ పీపుల్కి కూడా కటింగ్స్ ఇచ్చా అనమాట, చాలామందికి. ఇక్కడ చూడండి ఈ పర్పుల్ కలర్లో ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదా. ఈ పూలను అన్నిటిని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది అండి. ఎంత ఎండలో కూడా, ఎండ ఎంత ఉంది చూసారా, అయినా కానీ ఇట్లాంటి పూలను మనం చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూసారా బటర్ఫ్లై ఎట్లా చక్కగా వచ్చిందో. నేను నీళ్లు పోస్తున్నప్పుడు అండి బోల్డ్ అన్ని బటర్ఫ్లైస్, బీస్ బాగా వస్తాయండి. మార్నింగ్ టైంలో నేను ఇక్కడ మా గార్డెన్లోనే వాకింగ్కి వస్తాను అనమాట, మార్నింగ్ 5 o'clock. అప్పుడు కూడా బోల్డ్ అన్ని, అంటే చాలా మన మొక్కలన్నీ నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ చాలా ఫ్రెష్ ఎయిర్ కూడా. ఇంకా 6 అలా అవుతూ ఉండగానే వచ్చేస్తాయండి బీస్, బటర్ఫ్లైస్ అన్నీ. వెలుగు వచ్చేస్తుంది కదా, చక్కగా వచ్చి తోట అంతా విజిట్ చేస్తాయి అనమాట. సో మీరు కూడా మీ తోటలో చక్కటి ఫ్లవర్స్ ఉండేటట్టు చూసుకోండి. ఫ్లవర్స్ ఉంటే ఏంటంటే మనం కూరగాయలు, పండ్లు పెంచుకున్నప్పుడు పాలినేషన్కి న్యాచురల్గా పాలినేషన్ అవుతుందన్నమాట. కాబట్టి మన తోటలో పూల మొక్కలు ఉండేటట్టు చూసుకోండి. మనకు చాలా సంతోషం అనిపిస్తుంది వాటిని చూసినప్పుడు. హోప్ యూ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.